నమస్తే, తెలుగడ్డ ప్రేక్షకులకు స్వాగతం. దేశవ్యాప్తంగా ఒక కొత్త తరహా చర్చ మొదలైంది. ఒక కొత్త తరహా పదజాలం సాధారణ ప్రజానీకపు రోజువారీ జీవితంలో భాగం అవుతుంది. వారం రోజుల క్రితం అనుకుంటాను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఓ ప్రకటన ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మసీదులన్నీ తవ్వేద్దాం, శివలింగం బయటపడితే ఆ ప్రాంతాలన్నీ మావి, శవాలు బయటపడితే అవన్నీ మీవి అని చెప్పి సవాళ్ళు విసిరారు. అంతకుముందే ఈ తరహా పదజాలం, భాషకి తనదైనటువంటి కోపతాపాలు, ఆవేశాలు ఉండవు. మనం వ్యక్తీకరించే ఆలోచనకు ఉంటాయి, మనుషులకు ఉంటాయి. ఓ పర్వర్టెడ్ లాంగ్వేజ్ని రోజువారీ జీవితంలో భాగంగా గత 7-8 సంవత్సరాల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు నేపథ్యంలో బండి సంజయ్ గారు ఈ రకమైనటువంటి వ్యాఖ్యని చేశారు. ఎక్కడికక్కడ మరింత ఆశ్చర్యమైనటువంటిది ఏంటంటే, మధురాలో కొంతమంది, అలహాబాద్లో కొంతమంది, కాశీలో మరికొంతమంది, మరో చోట ఇంకొంత, కర్ణాటకలో కొంతమంది, ఎవరికి వాళ్ళు మాకు ఫలానా చోట ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి, మా ప్రార్థన చేసుకునే స్వేచ్ఛ ఆగ్రాలో కొంతమంది, ఇట్లా ఎవరికి వాళ్ళు మాకు ఫలానా చోట ప్రార్థన చేసుకునే వెసులుబాటు కల్పించండి అని చెప్పి కోర్టులకు వెళ్ళటం మొదలుపెట్టారు. అక్కడ అవన్నీ ముస్లిం కట్టడాలు, తాజ్మహల్ నుంచి మసీదు వరకు ఉన్న భవనాలు అవి. వాటిల్లోనే ప్రార్థన చేసుకోవాలన్న భక్తి వీళ్ళకి కలుగుతుంది. అదేమిటో మనకు అర్థం కాదు. సహజంగా ఎవరైనా ఎక్కడైనా కులదేవతలు ఉంటారు, కుటుంబ దేవతలు ఉంటారు. తిరుపతి లాంటి సార్వత్రిక పర్యాటక కేంద్రంగాను, అట్లాగే ధార్మిక కేంద్రంగాను ఉన్నటువంటి తిరుపతి లాంటి కేంద్రాలు ఉంటాయి, ప్రార్థనా స్థలాలు ఉంటాయి, మధురై లాంటి ప్రార్థనా స్థలాలు ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తాం. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి గుళ్ళు, గోపురాలు ఏవి తమ భక్తిని వ్యక్తీకరించుకోవడానికి చాలవన్నట్టు ఆ స్పెసిఫిక్గా మసీదు నిర్మాణాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మేము ప్రార్థనలు చేసుకోవడానికి, హారతులు పట్టుకోవడానికి, మరొక కార్యక్రమం చేసుకోవడానికి, పూజాది క్రతువులు నిర్వహించడానికి అనుమతి కావాలని చెప్పి కోర్టుల్లో కేసులు వేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మన బీజేపీకి ఒక మాతృక, ఒక సైద్ధాంతిక ప్రేరణ, పునాది, మార్గదర్శకుడిగా ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత సర్ సంఘ్ చాలక్ అంటాం. జనరల్గా విదేశీ వ్యక్తులన్నా, ఆలోచనలన్నా, సిద్ధాంతాలన్నా చాలా ఆగ్రహంతో ఊగిపోతారు. ఆర్ఎస్ఎస్లో భౌతిక శిక్షణ కానీ, ఆలోచనపరంగా శిక్షణ కలిగినటువంటి వాళ్ళు. కానీ ఆర్ఎస్ఎస్ అధినేత సర్ సంఘ్ చాలక్, సర్ అన్నది మరి ఇంగ్లీష్ పదమే. సో ఇది పక్కన పెడితే ఆయన ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరాన్ని ప్రారంభిస్తూ ఒక ఆసక్తికరమైనటువంటి ప్రకటన, ముఖ్యమైనటువంటి ప్రకటన చేశారు. ప్రతి మసీదు కింద మనం తవ్వటం ఎందుకు మొదలు పెట్టాలి? ఆ మసీదు నువ్వు కట్టింది కాదు, నేను కట్టింది కాదు. ఈరోజు హిందువుగా ఉన్న నువ్వు కానీ, ఈరోజు ముస్లింగా ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కానీ చేసిన పనులు కావు. ఇవి చరిత్రలో ఎప్పుడూ జరిగిపోయాయి. వాటన్నింటినీ మనం సరిదిద్దడం మొదలు పెడితే ఎక్కడికి వెళ్తాము? కాబట్టి ఇటువంటి పిచ్చి పనులు మానుకోవాలి అనేది ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యల యొక్క సారాంశం. అదేం చిన్న విషయం కాదు. ఆర్ఎస్ఎస్ నిర్వహించినటువంటి గత 30-40 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వచ్చినటువంటి పాలంపూరు తీర్మానం తర్వాత, బీజేపీ పాలంపూర్ తీర్మానం తర్వాత దేశంలో జరిగినటువంటి రాజకీయ కదలికలన్నింటికీ జమ్మూ కాశ్మీర్లో 375 రద్దు చేయటం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, కాశీ మసీదు, కృష్ణాలో ఉన్న కృష్ణ జన్మస్థానంగా ఉన్నటువంటి మధురలో ఉన్న మసీదు, ఈ మూడింటిని స్వాధీనం చేసుకోవటం పైనే బీజేపీ ఎన్నికల వ్యూహం అంతా కూడా నిలబడి ఉంది.
ఈవేళ అదే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ ఇట్లా గుళ్ళు మసీదులు అన్నీ తవ్వుకుంటూ పోతే మనం ఎక్కడికి పోతాం, ఇది నువ్వు చేసిన పని కాదు, నేను చేసిన పని కాబట్టి దీన్ని ఎక్కడ పరిసమాప్తి చేయండి అని ఒక రకంగా మరి అది ఏ ఉద్దేశంతో ఆ ప్రకటన చేశారు అన్నది ముందు ముందు మనకు తెలుస్తుంది. ఈ మాటని ఇవాళ మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను ఆగ్రాలో, సంవత్సరం క్రితం 2015లో ఆగ్రాలో తాజ్మహల్ కింద ఉన్నటువంటి ఆ గదులు ఏవైతే ఉన్నాయో ఆ గదుల్లో హిందూ సంబంధించినటువంటి పవిత్రమూర్తులు, దేవతామూర్తులు ఉన్నాయి కాబట్టి వాటిని తలుపేసి పెట్టారు. పర్యాటకులు వాటిని చూడకుండా, చూస్తే ఇదంతా కూడా హిందూ దేవాలయాన్ని ఇట్లా మార్చేశారు అన్న వాతావరణం కలుగుద్దన్న ఉద్దేశంతో దీన్ని మూసిపెట్టారు. కాబట్టి దీన్ని తలుపులు తీయండి అనే దాని మీద ఆగ్రా కోర్టులో, అలహాబాద్ కోర్టులోనూ 2015లో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్కి విచారణకు చేపట్టినటువంటి న్యాయమూర్తి కేంద్ర హోంశాఖకి, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి, అట్లాగే సాంస్కృతిక శాఖ, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సాంస్కృతిక శాఖ, వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ పిటిషన్లో ఉన్నటువంటి ఆరోపణలు లేదంటే అభిప్రాయాలపైన విచారణ ఎందుకు చేపట్టకూడదో మీరు వాస్తవాలు తెలియజేయండి అని చెప్పి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అట్లాగే సాంస్కృతిక శాఖ వీళ్ళిద్దరూ, పురావస్తు శాఖ, సాంస్కృతిక శాఖ వీళ్ళిద్దరూ కూడా సమాధానం ఇచ్చారు కోర్టుకి. అటువంటిది ఏమీ లేదు, తాజ్మహల్ కింద ఉన్నటువంటి గదులు 22, 32 ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా రోజువారీ, వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి మేమందరం తలుపులు తీసి ఆ బూజు దులిపి దాన్ని శుభ్రం చేసి జాగ్రత్త చేసి కాపాడుకుంటూ వస్తున్నటువంటిది. రెనోవేషన్ వర్క్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. మీరు కావాలి అంటే గతంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తున్నటువంటి న్యూస్ లెటర్లో ఈ రెస్టరేషన్ వర్క్కి సంబంధించి, ప్రాచీన కట్టడాలకు సంబంధించి, అంటే కాలం 300, 400, 500, 800, 1000 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి కట్టడాలు కాబట్టి అవన్నీ మన దేశపు సాంస్కృతిక సంపదలో, సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగంగా మారాయి. కాబట్టి వాటన్నిటిని మనం కాపాడుకోవటం అవసరం. ఆ కాపాడే పని ఈ పురావస్తు శాఖ నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ప్రతి 2 వారాలకు ఒకసారి, వారానికి ఒకసారి మేము తలుపులు తీసి శుభ్రం చేస్తూ ఉన్నాము. ఇది ఇప్పటి నుంచి జరగటం లేదు, దాదాపుగా 70, 80, 100 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నటువంటి కసరత్తు ఇది. అక్కడ ఏవి అనుమానపడుతున్నట్టు, అపోహపడుతున్నట్టు, కొంతమంది అనుమానపడుతున్నట్టు, అపోహపడుతున్నట్టు అటువంటివి ఏవి లేవు. కాబట్టి ఇటువంటి వివాదానికి స్వస్తి పలకటం మంచిది అని చెప్పి 2015లోనే సమాధానం ఇచ్చారు. మరలా 2022లో ఆగ్రా కోర్టులో మరో పిటిషన్ దాఖలవుతుంది. నేను సమాచారం తెలుసుకునే స్వేచ్ఛ కోసం ఈ పిటిషన్ మీ కోర్టులో దాఖలు చేస్తున్నాను అని చెప్పి ఆ పెద్ద పిటిషన్దారుడు స్వయంగా న్యాయవాది, ఆగ్రా కోర్టులో ప్రాక్టీస్ చేసినటువంటి న్యాయవాది, ఆయన మరలా తిరిగి పిటిషన్ దాఖలు చేస్తాడు. ప్రభుత్వం చెప్పిన దాన్ని నమ్మే పరిస్థితి లేదు, వినే పరిస్థితి లేదు. లేదంటే ప్రభుత్వం దాన్ని చెప్పుకుంటూ వెళ్తుంది, మీరు ఈ అంశాలన్నింటినీ లేవనెత్తుతూ ఉండండి అని ఒక అన్డిక్లేర్డ్ వర్క్ డివిజన్ సంఘ పరివారం మధ్య ఉన్నదో ఏమో మనకు తెలియదు. మరి అటువంటి వాళ్ళందరూ బండి సంజయ్తో సహా వాళ్ళ అగ్రనాయకుడిగా ఉన్నటువంటి మోహన్ భాగవత్ గారు చెప్పిన దాన్నైనా సరే కనీసం వింటారా? ఈ కూల్చివేతలు, బయటికి తీయటాలు పక్కన పెట్టి రాష్ట్రం, దేశం అభివృద్ధికి సంబంధించి, ఆర్థిక విషయాలకు సంబంధించి, లేదంటే ఉపాధికి సంబంధించి గౌరవప్రదంగా బ్రతకడానికి కావాల్సినటువంటి ఆ మార్గాలు, అవకాశాల గురించి చర్చకి సిద్ధపడతారా? ముందు చూద్దాం.